హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పుడు దాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈరోజు సో కేపీఎల్లో డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటంటే మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఫస్ట్ న్యూ ఐటమ్స్ కలిగి మనకి ఇక్కడ ఈవెంట్ హౌస్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేద్దాం. బేసికల్గా ఈవెంట్ హౌస్ ఏంటంటే స్ట్రక్చర్డ్ అన్స్ట్రక్చర్డ్ సో అలానే స్ట్రీమ్ డేటాని మనం స్టోర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ పేరు ఏదైనా అవ్వచ్చు, డెమో ఈవెంట్ హౌస్. సో క్రియేట్ చేద్దాం. లోడ్ అవుతుంది. ఇక్కడ మనం ఏంటంటే ఈ ఈవెంట్ హౌస్ లో మనం సో డేటా బేసెస్ సో క్లిక్ ఓకే. సో డెమో ఈవెంట్ హౌస్ ఇక్కడ మనకి సిస్టమ్ ఓవర్ అనమాట. ఓకే, అయితే ఐ థింక్ సీమ్స్ లైక్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది కొంచెం చేంజ్ అయినట్టుంది ఇంత ముందుతో కంపేర్ చేసుకుంటే. సో కొన్ని చేంజెస్ కూడా మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. మీరు డేటాబేస్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ డేటాబేసెస్ ఏమున్నాయో అన్ని కూడా మీకు చూపిస్తాను అనమాట. సో డెమో ఈవెంట్ _1 అనేది డేటాబేస్ ఇక్కడ. అలానే డేటాబేసెస్ రకరకాల క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, న్యూ డేటాబేస్ ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనం కొత్తగా న్యూ డేటాబేస్ క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సో టెస్ట్ డేటాబేస్ పేరు దీని అర్థం ఫర్ టైమింగ్. సో టెస్ట్ డేటాబేస్ క్రియేట్. ఇప్పుడు ఇంకో డేటాబేస్ క్రియేట్ అవుతుంది. సో వర్కింగ్ ఆన్ ఇట్. అంటే మీరు ఏదైతే డేటాబేస్ క్రియేట్ చేస్తారో అది బై డిఫాల్ట్ వస్తుంది అనమాట. మళ్ళీ ఇక్కడ కాకుండా సో ఇక్కడ మనకి ఇంకో ప్లేస్ ఉంటుంది చూడండి, డేటాబేస్ అని ఉందో. సో దీని మీద క్లిక్ చేసినా సరే మనం డేటాబేసెస్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ కూడా క్లిక్ చేద్దాం. సో మెయిన్ సేల్స్ డివి. సో నేను జస్ట్ పేరు అనేది ఏదో డెమో పర్పస్ కాబట్టి ఏదైనా ఇస్తున్నాను. డోంట్ థింక్ లైక్ దట్. క్రియేట్. సో ఇక్కడ క్రియేట్ చేయొచ్చు అండ్ ఇక్కడ క్రియేట్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కూడా మనం క్రియేట్ చేయడానికి అవకాశం అయితే ఉందన్నమాట. అదేంటనేది కూడా చూద్దాం. లోడ్ అవుతుంది. అలానే మళ్ళీ డేటాబేసెస్కి వెళ్ళి సో ఇక్కడ న్యూ డేటాబేస్ ఉంది. సో దీని మీద క్లిక్ చేద్దాం. సో మార్కెటింగ్ సేల్స్. ఓకే, సో పేరు ఏదోటి క్రియేట్. ఇలా మనం డేటాబేసెస్ ఏంటంటే రకరకాలుగా క్రియేట్ చేయడానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. అలానే మానిటరింగ్ అనేది కమింగ్ సూన్ అని ఉందన్నమాట. ఐ థింక్ మేబీ నెక్స్ట్ క్వార్టర్లో రావడానికి అవకాశం అయితే ఉంది. సో సిస్టమ్ ఓవర్ క్లిక్ చేస్తే మనకి ఈ ఈవెంట్ హౌస్ ఏదైతే ఉందో ఈ ఈవెంట్ హౌస్ లో ఏమేమి ఉన్నాయి ఏంటనేది కూడా ప్రతిదీ కూడా డీటెయిల్ గా మనం ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం అయితే ఉందన్నమాట. సో అవుతుంది ఏమేమి డేటా వస్తుంది, ఏమేమి డేటా బేసెస్ ఉన్నాయి. అలానే 1 లేక్ స్టోరేజ్ డేటాబేస్ సైజ్ ఎంత, 1 లేక్ క్యాష్ స్టోరేజ్. అలానే సో లైవ్ మోడ్ కావాలా లేకపోతే అంటే లైవ్ మోడ్ ఆన్ ఆఫ్ అనేది కూడా మనమైతే ఇక్కడ వెరిఫై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. బట్ మీరు డేటాని ప్రాపర్గా ఇంజెస్ట్ చేస్తుంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ మనం జస్ట్ డేటాబేసెస్ మాత్రమే క్రియేట్ చేసాము. ఈ డేటాబేసెస్ లో మీరు స్పెసిఫిక్ డేటాబేస్ వెళ్ళాలంటే సో జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే మనకి యూజర్ ఇంటర్ఫేస్ మళ్ళీ మారిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ మనం ఏంటంటే సో ఈ డేటాబేస్ లో టేబుల్స్ క్రియేట్ చేయొచ్చు, మెటీరియలైజర్ వ్యూస్, ఫంక్షన్స్ అండ్ డేటా స్ట్రీమ్స్. ఓకే, ఇలా రకరకాల ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేయడానికి అవకాశం అయితే ఉంది. అలానే ఇక్కడ న్యూ రిలేటెడ్ కేక్యూఎల్ క్వెరీ సెట్, రియల్ టైమ్ డాష్బోర్డ్, నోట్బుక్స్. ఈవెన్ మనం నోట్బుక్స్ కూడా చేయడానికి అంటే కేక్యూఎల్ డేటాబేస్ లో ఏదైతే టేబుల్స్ ఉంటాయో ఆ టేబుల్స్ ని మనం నోట్బుక్స్ లో కూడా లైక్ పైస్పార్క్ యూజ్ చేసుకుని చేయొచ్చు అనమాట. అదేంటనేది కూడా మనం చూద్దాం ఏంటనేది. సో అలానే ఇక్కడ సో కంప్రెస్ అండ్ ఒరిజినల్ అంటే మనం ఏదైతే డేటాబేస్ సెలెక్ట్ చేస్తామో టెస్ట్ డేటాబేస్ అనేది ఆ డేటాబేస్ లో డేటా ఇంజెక్ట్ చేస్తుంటాం కదా. అక్కడ ఒరిజినల్ ఎంత సైజ్ అంటే కంపేర్ చేసిన తర్వాత ఎంత సైజ్ ఉంది అనేది కూడా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అండ్ అవైలబిలిటీ, ఓకే 1 లేక్ అవైలబిలిటీ కావాలా వద్దని బై డిఫాల్ట్ ఆఫ్ ఉంటుంది అనమాట. మనకు కావాలనుకుంటే ఎనేబుల్ చేసుకోవచ్చు. బట్ ఇది చేయడం వల్ల ఏంటి ఉపయోగాలు అనేది కూడా మనం తొందరలోనే డిస్కస్ చేద్దాం గోయింగ్ ఫార్వర్డ్. అలానే ఓవర్ అంటే ఈ డేటాబేస్ ఏదైతే ఉందో దానికి ఓవర్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు క్రియేట్ చేశారో, ఎప్పుడు క్రియేట్ చేశారో, రీజనింగ్ ఏంటి, డేటాబేస్ లొకేషన్,
క్వెరీ యూఆర్ఐ, ఇంజెక్షన్ యూఆర్ఐ అండ్ క్యాషింగ్ పాలసీ, రిటెన్షన్ పాలసీ, ఇలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకే, సో ఇది వచ్చేసరికి టెస్ట్ డేటాబేస్ క్వైరీస్ సెట్. ఓకే, సో దీని మీద క్లిక్ చేస్తే మన క్వైరీస్ అనేది బిల్డ్ చేయొచ్చు అనమాట. మీ అందరికీ తెలుసు కేకే లాంగ్వేజ్ ఉంటుంది కదా, సో అదైతే మనం యూజ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ డేటాబేస్కి మనం డేటా అనేది డిఫరెంట్ బేస్లో తీసుకురావచ్చు. ఓకే, మీరు అక్కడ పైన చూస్తే వన్ టైం ఉంది అండ్ కంటిన్యూషన్ ప్రాసెస్ అనమాట. అంటే కేటగరేషన్ చేశారనమాట. అంటే ఏదైతే మీరు ఈ కేక్యూల్ డేటాబేస్ ఉందో ఈ డేటాబేస్లోకి డేటా పంప్ చేయడానికి రెండు అప్రోచెస్ ఉంది. ఒకటి వన్ టైం, అంటే ప్రతిసారి మనం చేయాల్సి ఉంటుంది మాన్యువల్గా. అది కంటిన్యూషన్ అనుకోండి, మనం షెడ్యూల్ చేస్తే ఆటోమేటిక్గా పర్టికులర్ టైం అండ్ డేటా అనేది ఇక్కడ వచ్చి పడుతుంది అనమాట. లైక్ శాంపిల్ కావచ్చు, లోకల్ ఫైల్ కావచ్చు, వన్లే కావచ్చు, అజూర్ స్టోరేజ్, అమెజాన్ S3 బకెట్. ఓకే, ఇవన్నీ కూడా వన్ టైం. అలాగే కంటిన్యూస్గా ఉంటుంది. సో మీరు డేటా ఫ్లో ద్వారా చేయొచ్చు, ఎందుకంటే ఇది షెడ్యూల్ చేయొచ్చు. అలానే పైప్ లైన్ చేయొచ్చు, ఇది షెడ్యూల్. ఈవెంట్ స్ట్రీమ్స్, ఓకే, సో ఈవెంట్ హబ్స్, ఐఓటీ యాప్స్. ఓకే, ఇలా మనకి ఈ కంటిన్యూషన్ ప్రాసెస్లో ఇవన్నీ కూడా ఉంటాయి. అలానే వన్ టైంలో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇట్స్ అప్ టు యువర్ విష్ అనమాట. మీరు ఎలా చేయాలి ఏంటనేది సో మీ రిక్వైర్మెంట్ బట్టి డిపెండ్స్ అంటుంది. బట్ మనకి ఎలా చేయాలి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. థ్యాంక్ యూ.